గురువు ఏం నేర్పిస్తాడు, ఏమిస్తాడు? భావ సంపదనిస్తాడు. బాహ్య సంపద కాదది, భావ సంపదనిస్తాడు ఆయన. దానితో అతి ఉత్తమమైనటువంటి స్థానాన్ని చేరుకోవచ్చు. అందుకే మహాత్ముని యొక్క వచనం ఈ రీతిగా ఉంది: భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును, అది ఏ త్యాగమగును. ఆస్తి ఆలి వీడి అడవికెళ్ళుట కాదు, ఉన్నమాట తెలుపుతున్నమాట. భావమందు దుష్ట భావము వీడుటే యోగమగును, అది ఏ త్యాగమగును. చెడ్డ భావములు విడిచిపెట్టి మంచి భావములను పెంచుకునేది అదే యోగము, అదే త్యాగం. అంతేగాని ఆస్తిపాస్తులు విడిచిపెట్టి ఆలు పిల్లలను విడిచిపెట్టి అరణ్యములకు పోయేది కాదు. ఉన్నమాట తెలుపుచున్నమాట, నిజమైన మాట గింతే. ఆ భావ సంపదను ఎవరిస్తారు? సద్గురువు ఇస్తాడు. ఆయన అనుగ్రహంతో మనము దాన్ని సంపాదించవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. భావ సంపద ఏ రీతిగా ఉంటుంది అని. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక గుంపు, పెళ్లి గుంపు ప్రయాణం చేస్తూ ఉంది. విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. ఒక సత్రంలో పోయి చేరుకున్నారు. వాడు వర్షం నిలిచిన తర్వాత మళ్ళా ప్రయాణం చేయవచ్చు అని చెప్పి, అక్కడ కొంతమంది సన్యాసులు ఉన్నారు. గురుసేవలు చేసి ధ్యానము, జపము, తపము చేసుకుంటూ కాలం గడిపే మహానుభావులు ఉన్నారు అక్కడ. పెళ్లి కూతురు చాలా అందమైనటువంటిది. పెళ్లి కొడుకు అనుకుంటున్నాడు, నా అదృష్టమే అదృష్టము, ఏ జన్మములో ఏ పుణ్యము చేసి ఉంటేనో ఇటువంటి అందాల రాశి అందగత్తె నాకు భార్యగా లభించినది అనే తదేక దృష్టితో తన భార్యను చూస్తూ ఉన్నాడు. ఆ వధువు యొక్క తల్లి పుత్రికా వాత్సల్యంతో తన బిడ్డను చూస్తూ ఉంది. అక్క తన చెల్లెలు అదృష్టవంతురాలని చెప్పి చెల్లెలు చూస్తూ ఉంది. అన్న ప్రేమతో తన చెల్లెల వైపు చూస్తున్నాడు. ఎంతో ఆప్యాయత, అనురాగం ఉట్టి పడుతుంది. ఒక్కొక్కరు చూస్తూ ఉన్నారు. ఆ సన్యాసుల్లో ఒకడంటాడు, చూడండి, ఈమె ఒకనికి భార్యలు కాదు, ఒకనికి చెల్లెలు కాదు, ఒక ఆమెకు బిడ్డలు కాదు. ఇదంతా భ్రమ, వచ్చి మాయ. లోపల ఊపిరి ఆడేంత వరకే ఈ సంబంధాలు, ఇది పోయిన తర్వాత ఏమీ లేదు. ఈ సంబంధ బంధువుల్లో మునిగిపోతున్నారు వీళ్ళు. ఇంత విచిత్రంగా ఉంది ఈ ప్రపంచము అని చూస్తున్నాడు. వాని భావ సంపద ఆ రీతిగా పోయింది. రెండవ అన్నాడు, అయ్యో, నాకు మరొక రీతిగా కనబడుతుంది. ఆ పెళ్లి కూతురు చాలా అందంగా ఉన్నది అని అంటున్నారే, నాకు కేవలం మాంసము, రక్తము, ఎముకలు ఇత్యాది ఇన్ని మాత్రమే నాకు కనబడుతున్నాయి. ఆమె పైన ఉన్నటువంటి చర్మమే కనబడదు నాకు. దీని భావ సంపద ఈ రీతిగా ఉంది. మూడవ అన్నాడు, అయ్యో, నాకు అది కూడా కనబడడం లేదే. నాకు కేవలం ఒక ఎముకల గూడు, ఒక అస్థిపంజరం మాత్రమే కనబడుతుంది. ఆ రక్తము కానీ, ఎముకలు కానీ, దానిపైన ఉన్నటువంటి తోలు, చర్మము కానీ కనబడడం లేదే అని అంటాడు. ఇంకొక సన్యాసి చూస్తాడు, అయ్యో, నువ్వు చెప్పేది కూడా నాకు గోచరించడం లేదే. మరి ఏం కనబడుతుంది నీకు అంటే, ఆ అస్థి పంజరానికి ఆధారమైనటువంటి పంచతత్వములు మాత్రము నాకు కనబడుతున్నాయి. అది మినహాయించి ఏమీ కనబడడం లేదు. చివరి సన్యాసి చూస్తాడు, నీకు కనబడినటువంటివి నాకు ఏమీ కనబడడం లేదే. మరి ఏం కనబడతా ఉంది అంటే, వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆ ప్రకాశం, ఆ ఆత్మం దేదీప్యమానంగా వెలిగి ఆ ఆత్మ మాత్రమే కనబడుతుంది, ఇంకేమీ కనబడడం లేదు. చూడండి, ఇటువంటి భావ సంపదను నేర్పిస్తాడు సద్గురు. ఆ భావ సంపదలో లోతుకు పోతూ 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 ఉంటే నిజమైనటువంటి తత్వము తనంత తానే గోచరమైంది. అందువల్ల గురువు వచ్చేది ఏమి అంటే భౌతిక సంపద కాదు, భావ సంపదను అందిస్తాడు సద్గురువు.